కందర్పదర్పహరసుందరదివ్యమూర్తే కాంతాకుచాంబురుహకుట్మలలోలదృష్టే కళ్యాణనిర్మలగుణాకరదివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే, మన్మధుని దర్పమును హరించు సుందరమైన దివ్యాకృతి కలవాడా. అంటే మన్మధుని కంటే సుందరమగు ఆకారము కలవాడా అని భావం. కాంత కుచాంబురుహ కుట్మలలోల దృష్టే అంటే ప్రియురాలి తామర మొగ్గల వంటి కుచముల యందు ఆసక్తమైన దృష్టి కలవాడా అని. కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే అంటే శుభకరమైన నిర్మల గుణములకు స్థానముగు దివ్యకీర్తి కలవాడా. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుని దర్పమును హరించు సుందరమూర్తి, తామర మొగ్గల వంటి ప్రియురాలి కుచములందు ప్రసరించు చూపులు కలవాడా, అనంత కళ్యాణ నిర్మల గుణములకు స్థానమైన దివ్యకీర్తి కలవాడా. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వధతపోదన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మీనాకృతే అంటే మత్స్యావతారమును ధరించిన ఓ స్వామి. కమఠ అంటే కూర్మమూర్తి. కోల అంటే వరాహమూర్తి. నృసింహ అంటే నారసింహమూర్తి. వర్ణిన్ అంటే బ్రహ్మచారి రూపమున ఉన్న త్రివిక్రమస్వరూప. స్వామిన్ అంటే ఓ స్వామి. పరశ్వధ తపోదన అంటే పరశువు గల తాపసి అంటే పరశురామ అని. రామచంద్ర శ్రీరామ అని. శేషాంశ రామ అంటే ఆదిశేషావతారమగు బలరామ. యదునందన కల్కి రూప, ఓ కల్కావతార శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే దశావతార స్వరూపుడవగు ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతం. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వధ తపోదన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి, నీవు మత్స్యము అంటే చేప, కూర్మము, వరాహము, నరసింహము, వామనుడు, పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్కి అను 10 అవతారములు లోకోద్ధరణముకై దాల్చినవాడవు. శ్రీ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. వైదిక శిఖామణయః అంటే వేద విధులైన బ్రాహ్మణోత్తములు. ఏలా లవంగ ఘనసార సుగంధి అంటే ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము, వీని చేత పరిమళభరితమైన, దివ్యం అంటే మనోజ్ఞమైన, తీర్థం అంటే జలమును, వియత్సరితి అంటే ఆకాశగంగ నుండి, హేమ ఘటేషు అంటే బంగారు కడవలలో, పూర్ణం అంటే నిండుగా, ధృత్వా అంటే ధరించి, ప్రహృష్టాః మిక్కిలి హర్షించుచున్నవారై,
అద్య అంటే ఇప్పుడు, తిష్టంతి వేచియున్నారు, వెంకటపతే తవ సుప్రభాతం, ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. ఏలా లవంగ ఘనసార సుగంధితీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. వైదికోత్తములు ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము వీనిచే సువాసితమైన దివ్యమైన ఆకాశగంగ నీటిని బంగారు కడువల నిండగా తెచ్చి మీ ఆరాధనకై సంతోషముతో వేచియున్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. భాస్వానుదేతి విరచాని సరోరుహాణి సంపోరయంతి నినదైక కుభో విహంగా శ్రీవైష్ణవాత్సతి తమర్తితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. భాస్వాను అంటే సూర్యభగవానుడు, ఉదేతి అంటే ఉదయించుచున్నాడు, సరోరుహాణి అంటే కమలములు, వికచాని వికసించినవి, విహంగాహ అంటే పక్షులు, నినదైహి అంటే శబ్దములచే, కకుభః అంటే దిక్కులను, సంపూరయం అంటే నింపుచున్నవి, శ్రీ వైష్ణవాహ అంటే శ్రీ వైష్ణవులు, సతి అంటే ఎల్లప్పుడును, అర్థితి అంటే మంగళాహ ప్రార్థించుచున్న శుభములు కలవారై, తే అంటే నీ యొక్క, ధామ అంటే దివ్య సన్నిధిని, ఆశ్రయంతి అంటే ఆశ్రయించుచున్నారు, వెంకట అంటే వెంకటేశ్వర స్వామి, వా అంటే నీకు సుప్రభాతం అంటే సుప్రభాతమగుగాక. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైక కుభో విహంగాః శ్రీవైష్ణవాత్సతితమర్తితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. ఓ వెంకటాచలపతి సూర్యుడు ఉదయించుచున్నాడు, తామరులు వికసించుచున్నవి, పక్షులు కలకల శబ్దముతే నాలుదిక్కులు నింపుచున్నవి, శ్రీ వైష్ణవులు మంగళములను కోరుచు సన్నిధిలో వేచియున్నారు. స్వామి నీకు సుప్రభాతమగుగాక. బ్రహ్మాదయస్సురవరస్స మహర్షయస్తే సంతస్సనందనముఖాస్త్వదయోగివర్య ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. తే అంటే ప్రసిద్ధులైన, బ్రహ్మాదయ అంటే బ్రహ్మా మొదలైన, సురవరాహ దేవోత్తములు, సమహర్షయ మహర్షులతో కూడిన వారును, అథ మరియు సంతః సత్పురుషులగు, సనందన ముఖాః సనందన ప్రముఖులగు, గిరివ్యా యోగివర్యులును, తవ నీ యొక్క, ధామాంతికే ఆలయ సమీపమున, మంగళ వస్తుహస్తాః పూజార్హములగు శోభన వస్తువులు హస్తములందు కలవారై, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. బ్రహ్మాదయస్సురవరాస మహర్షయస్తే సంతస్సనందనముఖాస్త్వదయోగివర్య ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ, బ్రహ్మా మొదలగు దేవతలందరూ, ఋషీశ్వరులను, సనందనుడు మొదలగు యోగీశ్వరులను మంగళమగు వస్తువులను తీసుకొని నీ సన్నిధి చేరువ వేచియున్నారు. స్వామి నీకు సుప్రభాతమగుగాక. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీ నివాస అంటే లక్ష్మీదేవికి నివాస స్థానవంతుడా, నిరవధ్య గుణైక సింధో అంటే దోషరహితములగు కళ్యాణ గుణములకు సముద్రం వంటివాడా, సంసార సాగర సముత్తరణైక సేతో
సంసారమనే సముద్రమును దాటుటకు ముఖ్యమైన వంతెన వంటివాడా, వేదాంత వేద్య నిజవైభవ, వేదాంతముచే అనగా ఉపనిషాదులచే తెలిసికొనదగిన నిజ వైభవం కలవాడా, భక్తభోగ్య అంటే భక్తులచే అనుభవింపబడువాడు, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ శ్రీనివాస, నీకు సుప్రభాతమగుగాక. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో, సంసార సాగర సముత్తరణైక సేతో, వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ శ్రీనివాస, కళ్యాణ గుణసాగర, నీవు ఈ సంసార సముద్రమును దాటుటకు వంతెన వంటి వాడవు, ఉపనిషత్తులచే తెలుసుకొనదగిన వైభవాన్ని కలవాడవు. ఓ భక్తభోగ్య వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం, ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రపుత్తాః, తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం, ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే. ఇత్తం అంటే ఈ విధంగా, వృషాచలపతే వెంకటాచలపతికి ఇహ ఈ ప్రాతకాలమున లేక ఈ లోకమున సుప్రభాతం సుప్రభాత స్తవమును ఏ మానవాహ ఏ మానవుడైతే ప్రతిదినమును పఠితుం చదువుటకు ప్రవృత్తాః ప్రవృత్తులగుచున్నారో, తేషాం ఆ పాఠకులకు, అంగభాజాం దేహులకు అనగా భక్తులకు, స్మృతి ఈ వెంకటేశ స్మరణం పరార్థ సులభం అంటే పరమార్థప్రదమగు, పరమాం అంటే శ్రేష్టమును, ప్రజ్ఞాం అంటే ప్రజ్ఞను, ప్రభాత సమయే ప్రాతకాలమున, ప్రసూతే అంటే కలుగజేయుచున్నది. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం, ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః, తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం, ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే. ప్రొద్దుటి వేళ ఈ సుప్రభాత స్తోత్రమును ఏ మానవులు ప్రతిదినమును భక్తితో చదువుదురో వారికి వెంకటేశ స్మరణం సులభంగా మోక్షమును అందించు పరమ ప్రజ్ఞను కలుగజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ.